హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోని న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి హనుమాన్ జయంతి అండి. మార్నింగే లేచి నేను ఇంట్లో అంతా పూజ చేసుకొని టిఫిన్ అంతా చేసేసి పిల్లలు తినేసాక మా హస్బెండ్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారండి. వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నేను పిల్లలు ఇద్దరూ కలిసి గుడికి వెళ్తున్నామండి. ఈ గుడి వచ్చేసి మా ఇంటికి కొంచెం దగ్గరేనండి, నడుచుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అలా అవుతుందండి. అప్పటికే చాలా ఎండ ఉందండి. అలాగే నడిచారు నా పిల్లలైతే. రోడ్డు పొడవునా అల్లరే అండి మా పిల్లలైతే. ఇదిగోండి ఇదే టెంపుల్ అన్నమాట. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవారు సమేతంగా ఉన్నారన్నమాట. అలాగే హనుమ కూడా ఉన్నారండి. రాముడు ఎక్కడుంటారో హనుమ కూడా అక్కడే ఉంటారండి. రామాయణము చెప్పిన, రామనామం పలికిన హనుమ ఉంటారండి, వచ్చి కూర్చుంటారన్నమాట. ఇప్పుడు హనుమాన్ జయంతి కాబట్టి వచ్చామండి గుడికి. ఫస్ట్ వచ్చేసిన తర్వాత ఒక ప్రదక్షిణ వేసామండి. ప్రదక్షిణ వేస్తున్నారు మా పిల్లలు కూడా. హనుమాను చాలా బలశాలి అండి. అలాగే జ్ఞానం కూడా హనుమానికి చాలా ఉందండి. హనుమానే మనకి చాలా జ్ఞానానికి, అలాగే ఏమన్నా శత్రువులు ఉంటే, నెగిటివ్ ఎనర్జీ ఉంటే హనుమాన్ చాలీస్ని కూడా మనము చదువుకోవచ్చండి. హనుమాన్ని మనం ప్రార్థిస్తే మనకి చాలా మంచిది వస్తుందండి. చాలా బుద్ధి కూడా వస్తుందండి. హనుమంతుడు చాలా విద్యావంతుడండి. మన సరస్వతి అమ్మవారు అలాంటి వారే హనుమంతుడు దగ్గర విద్య నేర్చుకున్నారన్నమాట అండి. పురాణాలు చెప్తాయన్నమాట. స్వామివారికి చాలా బాగా అలంకారాలు చేశారండి. ఈరోజు అభిషేకం చేసి, అలాగే తలంపాకులతో అలంకరించి, అలాగే స్వామివారికి వడలంటే చాలా ఇష్టం, ప్రీతి కదండి. వడల మాల కూడా వేశారన్నమాట. ఇక్కడ నా పిల్లలు ఇద్దరూ సేవ్ చేస్తున్నారండి. పిల్లలకి మనము గుడికి పిలుచుకొని వచ్చి ఇలాంటి సేవలు మనము ఇలాంటివి నేర్పించాలండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారన్నమాట. స్వామివారు నిండుగా దర్శనమైందండి. ఎవరు కూడా లేరు, మనశ్శాంతిగా దర్శనం చేసుకున్నాము. కాసేపు స్వామివారికి కూర్చొని అక్కడ కాసేపు మనస్ఫూర్తిగా కూర్చొని కొంతసేపు గుడిలో ప్రశాంతంగా గడిపామండి. మా పిల్లలు ఇక్కడ గంట కొట్టాలంటండి. ఫస్ట్ మా పాప కొట్టింది, మా బన్ను కూడా కొట్టాలనేసి అల్లరి చేస్తున్నాడండి. వాడికేమో అందదు, చెప్పినా వినలేదు, కొట్టాలి అంటాడు గంట. మళ్ళీ మా పాప వెతుకొని కొట్టిస్తుందండి, అయినా అందలేదు గంట. ఇప్పుడు నేను కొట్టిస్తున్నానండి. మా పిల్లలు ఇద్దరూ చాలా అల్లరి చేస్తారండి, కానీ పర్లేదండి. చిన్నపిల్లలు అంతే కదా, వాళ్ళ అల్లరిని మనము భరించాలన్నమాట. స్వామివారిని చూసారండి, రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. నవ్వు చూసారా ఎంత బాగా నవ్వుతున్నారో స్వామివారు. నాకు అలానే అనిపించిందండి. ఎప్పుడు పైన స్మైలింగ్ ఫేస్గా అతమే కనపడుస్తుంది నాకు. స్వామివారు నవ్వుతున్నట్లే ఉంటారు. చూస్తే ఏమి చెప్పాలో అని కూడా తెలియదండి. నేను సరెండర్ టు గాడ్ అంతేనండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది కావాలా అది కావాలా అని నేనేమి అడగనండి. ఎందుకంటే స్వామివారికి తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తారన్నమాట. ఈరోజు ఇంత మంచిగా మనం ఉన్నామంటే, లేసామంటే ప్రతి నిమిషము పీల్చే గాలి కావచ్చు, మనం తినే ఫుడ్ కావచ్చు, మనం ఉండే దానికి ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతలు చెప్పాలండి. మనం ఒక ఫుడ్ తిన్నామంటే దానికి ఎంత శ్రమ ఉంటుంది కదండి. ఎన్ని రైతులు పెంచాలి, ఎంతమంది కూరగాయలు పెంచుతారు, పప్పులు పెంచాలి. మనకి తట్లే ఫుడ్ వచ్చిందంటే ఎంత శ్రమ ఉంటుందండి. వాళ్ళకంతా థ్యాంక్స్ చెప్పుకొని మనం ఫుడ్ తినాలన్నమాట. నేను ఎప్పుడూ అలానే అనుకుంటాను. ఇంటికి వచ్చేసామండి.
ఇంటికి వచ్చేసిన తర్వాతనే మా బాబు చూసారు ఇంట్లోనే క్రికెట్ ఆడేస్తున్నాడండి. ఎంత చెప్పినా వినడు వాడు. క్రికెట్ ఆడద్దు బాల్ తగులుతుంది అన్న పట్టించుకోడండి. మగపిల్లలు టేస్టే వేరుంటుందండి. వీళ్ళకి బైక్ అంటే పిచ్చి. క్రికెట్ ఆడతాడు బాగా. బాస్కెట్బాలు, వాలీబాలు. మగపిల్లల టేస్టే వేరుగా ఉంటుందండి. ఆడపిల్లల టేస్టే వేరు. దాంట్లోనే తెలిసిపోతుంది. మా అబ్బాయికి అయితే బాలు, క్రికెట్ ఇలాంటివైతే ఇష్టమండి. ఇక్కడ చూసారా, ఇది పిల్లి వచ్చిందండి ఈవినింగ్. దాన్ని వీడు పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆడేమో కొంచెం ముందరికి వెళ్ళి కూర్చుంటుంది. వీడేమో తీడతాడండి. మళ్ళీ పిల్లి వెళ్ళి మళ్ళీ ముందరికి కూర్చుంటుందన్నమాట. ఇది మేము సాక్కున్న పిల్లి ఏం కాదండి. బయట నుంచి వస్తుందండి. దానికి పాలు పెడితే తాగేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుందన్నమాట. మా పిల్లలు సరదాగా దాన్ని ఆడుకుంటారండి వస్తే. అది కూడా చక్కగా కూర్చొని వాళ్ళతో ఉంటుందన్నమాట. మళ్ళీ పాలు తాగేసి వెళ్ళిపోతుందండి. ఇది ప్రాణులకి లవ్ ఎంత అన్కండిషన్ లవ్ ఇస్తాయి కదండి. ఒక్క పూట మనము ఫుడ్ పెడితే మళ్ళీ వస్తాయి. మన నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తాయండి ఆ ప్రాణులు. ఎంత మంచిగా మనతో విశ్వాసంగా ఉంటాయండి. అదే మనుషులకైతే ఆ కృతజ్ఞత భావం ఉండదండి. ఈ జీవులకైతే మంచిగా కృతజ్ఞత భావం ఉంటుందండి. అన్ని జీవరాశుల్లో పరమాత్మ ఉంటారని చెప్తారండి. అది చూస్తే నాకు చాలా నిజం అనిపిస్తుందండి. అన్ని జీవాత్మలను పరమాత్మ ఉంటాడు. అందరినీ ప్రేమించాలని భగవంతుడు చెప్తాడండి. ఈ పిల్లని చూస్తారా, ఒక్కరోజు వచ్చే మిల్క్ పెట్టామండి. అప్పుడు రోజు మా ఇల్లు వదలలేదండి. రోజు వస్తుందండి పాలు తాగేకి. చూసారా, అలా మా పిల్లలైతే సరదాగా దాంతో ఆడుకుంటారండి. మళ్ళీ పాలు తాగేసి మళ్ళీ వెళ్ళిపోతుందండి. అదేం మా ఇంట్లోనే ఉండదన్నమాట. ఇదొక నాకు చాలా మనసుకి తృప్తిగా అనిపిస్తుందండి. మా ఇంటికే వచ్చి ఎందుకు అది ఉండాలి, ఎందుకు పాలు తాగాలి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా. దానికి ఇది వచ్చేసి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుందండి. మా ఊరిలో వచ్చేసి ఇంటింటికి అంటే వాళ్ళ సంబంధించిన ఇంటి వాళ్ళు మాత్రమే నిర్వహిస్తారండి. ఉత్సవాలు చాలా మంచిగా జరుగుతాయి. ఇక్కడ రాణి గంగమ్మ అమ్మవారికి చాలా మంచిగా జరుగుతాయి. వీడియోస్ నచ్చాలని పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి.